అన్నదాత సుఖీ భవ. డబ్బు పుచ్చుకొని పెట్టాను, ఇందులో దానమే ఉందండి. అయ్యా, మీరు పుచ్చుకున్న రేటుకి పెట్టించిన విందుకి బేరీజు వేస్తే ఇది మహాదానమే అనిపిస్తుంది. ఇంత చౌకగా పెట్టేస్తే మీకు నష్టం రాదా సార్? వస్తుంది సార్, ఎందుకు రాదు. కానీ అవతల పోటీ జాస్తి అయినప్పుడు వాళ్ళని పడగొట్టేదాకా కాస్త ఇలాంటివి తప్పవండి. కానీ మనలో అన్నమాట ఎంత పోయినా 10 ఏళ్ల లాభంలో కాస్త సొట్టే కదండి. అంటే అవతల హోటల్ దివాలా తీస్తే అంతే కదా. వాళ్ళు డేరా ఎత్తేగానే మనం రేట్లు పెంచేస్తాం, క్వాలిటీ దించేస్తాం, నష్టం భర్తీ అయిపోతుంది. అబ్బా, ఏం బుర్రసార్ మీది. అదేనండి బిజినెస్. తమదేం బిజినెస్? మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం. ఇక ఏదో పెద్దవాణ్ణి బుద్ధి గడ్డి తిని ఈ పొరపాటు చేశాను. నన్ను రచ్చకెక్కించకండి. తమకి ఏ లోటు రానివ్వను. తింటే తమరు తినాలి, లేకపోతే నేను తినాలి. కానీ మంచి గవర్నమెంట్ వాడు ఎందుకండి? మీరు అనుకున్నట్టు నేను గడ్డి కరిచే రకం కాదు. మిస్టర్ సుబ్బారావు, రత్నం, అకౌంట్ పుస్తకాలు సీజ్ చేసి గది తాళం వేసి సీల్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ బకాయి కట్టిన కారణంగా భూషణ విలాస్ హోటల్ని, పరిభూషణరావు గారి ఇంటిని, ఆటలో ఉన్న సరుకు సామగ్రి యావత్తు సహా రేపు ఆదివారం ఉదయం 10 గంటలకి 50 వేస్తున్నారండి. ఏడ్చినట్టుంది మీ సలహా. 1,00,000 పైచిలకు విలువ చేసే ఆ హోటల్ నేనెక్కడ కొనగలను? అమ్మా, ఈవేళ మీకున్న మంచి పేరు పరపతి ఈ ప్రాంతాల్లో మరెవరికీ లేదు. పిబిరావు గారు పోగొట్టుకున్నవి మీరు సంపాదించుకున్నవి అవే. మీరు సరే అనండి, 10 రూపాయలు మీరు పెడితే 90 రూపాయలు నేను బ్యాంకు ద్వారా అప్పిస్తాను. ఆ రోజుల్లో పిబిరావు గారికి సేవలన్నీ చేసి పెట్టింది మీరేనండి. వారు ఉప్పు తిన్నారు, వారిని ఉద్ధరించవచ్చుగా. అమ్మమ్మ, ఇప్పుడు వారి కుబేరుడు పూచి ఉన్నా అప్పే కాదు, ఉప్పు కూడా పుట్టదండి. నా మాట విని మీరు పదండి. అదిగో మహాలక్ష్మి శకునం కూడా వచ్చింది. శ్రీ ఫణిభూషణరావు గారి నివాస గృహము, వారి భూషణ విలాస్ హోటల్ రెండూ కలిపి సర్కారు వారి పాటు 25,000. 30,000, 35,000, 40,000 అండి. 45, 50,000, మరొక్క రూపాయి. 75,000, మరొక్క రూపాయి. 80,000, మరొక్క రూపాయి. 90,000, మరొక్క రూపాయి. 1,00,000, మరొక్క రూపాయి. 1,01 రూపాయి. అయిపోయి ఎవరు పలకరా? 1,01 రూపాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. 1,01 రూపాయి ధరకు శ్రీమతి కనకదుర్గమ్మ గారి పేర పాటను ఖాయపరచడమైనది. మేనేజర్ గారు, అమ్మా, ఈ హోటల్ పాత యజమాని. వెంటనే ఖాళీ చేయక్కర్లేదు. తగిన వసతి దొరికే వరకు ఇక్కడే ఉండొచ్చని చెప్పండి. మేనేజరు, ఏనుగు బతికినా చచ్చినా ఒకటే అని చెప్పు. దేహి అనే కర్మ ఈ ఫణిభూషణరావుకి ఎప్పుడు పట్టదు. చూస్తాను, ఈ జోడి అంతవరకు చూస్తాను. నడమంత్రపు సిరి, నరాల మీద కురుపు అన్నారు. ఇంకో సామెత చెప్తా, ఇనుకో. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం కాస్త పోయిందని పిబిరావు. గోతులు దవ్వేవాడు కిందకు పోతాడు, గోపురాలు కట్టేవాడు మీదకు వెళతాడు. అక్క, ఇదేం బాగోలేదక్క. నా పేరు గడ్డు ఏమిటి? బావగారి పేరు ఉండాలి గాని. అంతా నీకోసమే తల్లి. రేపు బావగారి కోపం తగ్గాక వచ్చినా ఈ పేరే పెట్టమంటారు. బాబాయ్, ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయనే సామెత వినడమే తప్ప జరక్క చూడటం
ఏ నన్ను ఓదార్చడానికి వచ్చావా? అబ్బే, పొద్దుటి నుంచి దిగాలుగా కూర్చున్నావు, కాస్త ఎంగిలి పడుతూ గాని లే. బాబాయ్, నేను రమేష్ వేరే హోటల్ నుంచి క్యారేజ్ తెచ్చుకుంటున్నాం. అడుగు, అక్కడే ఉన్నాడు. నీకు భయపడి వీడా నా పాపిష్టి కూడు తిన్నని శపథం చేశాడు కదూ. వీడు తెచ్చిన ముష్టి కూడు నేను ముట్టుకుంటాను అనుకున్నాడే. చెప్పా వేటావకి, నేను చస్తే నా తల కొరివి కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పు. ఏమిటక్క ఇవన్నీ? మరి బొమ్మకు ముస్తాబు చేసినట్టు. నాకు నువ్వే కదమ్మా బంగారు బొమ్మవి. ఈ నగలన్నీ నీ పెళ్లి కోసం ఒక్కొక్కటే చేరుస్తున్నాను. ఏ వయసుకి ఆ ముచ్చట జరగాలి కదమ్మా.